నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. కుంభమేళాలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన యువతి మోనాలిసా ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని పువ్వార్ అరుమనూర్లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రి వి శివన్కుట్టి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ఈ వేడుకకు హాజరయ్యారట. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు వీరి కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. మతాలు కూడా వేరు కావడంతో మోనాలిసా తండ్రి జైసింగ్ భోన్స్లే ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా తండ్రి అక్కడకు కూడా వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి ఆయన చూపిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులో పేర్కొంది. తాను మేజర్ని అని, ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకుంటున్నాను అని మోనాలిసా చెప్పడంతో భద్రత కల్పించామని పోలీసులు చెప్పారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని, కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కాగా మోనాలిసా వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ పెళ్లిని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్లో భాగమని వ్యాఖ్యానించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చారని, ఆమె జీవితాన్ని మార్చేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పారు. అయితే తన వద్ద పనిచేసిన ఓ వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్లో ఆమెకు సినిమాల ఒప్పందాలు కూడా అతడే చూపించాడని సనోజ్ మిశ్రా ఆరోపించారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురి చేశాయని ఆయన వెల్లడించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.